ఏపీ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రాములవారి ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు సీతా సమేత శ్రీరాముని వారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున శ్రీరామ మందిరాలకు వస్తున్నారు. విజయవాడలోని పడమటిలో కొలువైన శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఈ బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను లైవ్ లో అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఏపీ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా శ్రీరాముని కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా చేయడానికి అయితే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా భద్రాచలంలో కూడా ఈ రోజు 10:40 తర్వాత స్వామివారి కళ్యాణం ఏదైతే దశరథ మహారాజుడు కుమారుడు ఉన్నాడో శ్రీరాముడు, ఆయన కళ్యాణాన్ని ఏదైతే జనకుని కుమార్తె అయినటువంటి జానకీదేవి సీతమ్మ తల్లితో ఈ రోజున నిశ్చయించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామ ఆలయాలలో కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం అయితే విజయవాడ పడమటలో ఉన్నటువంటి మేలు రోడ్డు పక్కనే ఉండేటటువంటి పడమట శ్రీరాముల వారి శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ 29 సంవత్సరాలకి గతం నుంచి కూడా వీరు వార్షిక కళ్యాణ మహోత్సవాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి గుడి ప్రధాన అర్చకులు కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నారు. సార్, మనం చూసినట్లయితే కనుక శ్రీరాముని కళ్యాణం, సీతా మహాదేవి ఏ విధంగా మనం ఈ విధానం చూడాలి? స్వామి వారి కళ్యాణం ఇక్కడ ఏ విధంగా చేస్తారు? ఎందుకు ప్రతి సంవత్సరం ఈ యొక్క కళ్యాణం, శ్రీరామ కళ్యాణమే ఎందుకు చేయాలి అనేది సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దశావతారాల యొక్క స్వరూపంలో భాగంగా భగవంతుడు అనేక విధాలుగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతార యొక్క స్వరూపంలో అవతరించి ఈ నడయాడిన దివ్యదేశం మన భరతవర్షే, భరతఖండే, అలాగే జంబూద్వీపే అనే ప్రాంతాల్లో మానవులంతా కూడా నివసిస్తూ ఉన్నారు. అలాగే నడయాడిన దివ్యదేశం ఏది అంటే మనకి జంబూద్వీపం. అందుకు భగవంతుడు రాముడు మన వెంట నడయాడిన దివ్యదేశంలో భాగంగా మానవ రూపంలో అవతరించి స్వామి ఒక మనకి ఆధారం, వ్యవస్థ, వ్యాపారంగా అలాగే కూడా ఎంతో విధి విధానాలన్నీ కూడా తెలియజేసిన వాడు ఎవరంటే మన రామచంద్రుడు. అయోధ్యలో తన పుట్టి పెరిగి పెద్దవాడై తన బాల్యాన్నంతా కూడా అక్కడే ఉంటూ తన వివాహ మహోత్సవాలంతా కూడా మనకి వేరే చోట జరగడం జరిగింది. అలాగే భగవంతుడు ఈ కళ్యాణం ఎందుకు? మానవుడు ఒకసారి చేస్తుంటే చాలు. భగవంతుడు లోకక్షేమం గురించి తన బిడ్డలంతా కూడా బాగుండాలి. ప్రతి యుగంలో నేను అవతరిస్తూ ధర్మాన్ని పాటించిన వాడు ఎవరయ్యా అంటే 4 పాదాల మీద పంచిన వాడు ఎవరంటే రామచంద్రుడు. ఆ ధర్మ పరిపాలన చేసిన వాడు ఆ రామచంద్రుడు ఈ యుగంలో అత్యంత వైభవంగా కళ్యాణం చేసుకుని మనకి అందరికీ కూడా మోక్ష మార్గాన్ని కలిగించే విధి విధానం అంతా కూడా మనకి తెలియజేసిన వాడు రామచంద్రుడు. అందుకనే కూడా మన పల్లె గ్రామాల్లో కూడా చూడండి, ఎక్కడైనా కూడా రాముడే సర్వస్వం, రాముడే దైవం, రాముడే నిత్యం, రాముడే శరణాగతి, రాముడే భక్తి పరిపాలన, రాముడే సర్వస్వం, రాముడే అర్థం, రాముడే నిత్యం, రాముడే మన సర్వాంతర్యామి అని చెప్పిన వాడు రామచంద్రుడు. అందుకు ఎల్లవెల్లలా కూడా మన సంతోష ఆనాడు విశ్వామిత్రుడు
ఏదైతే కళ్యాణం చేశాడో దశరథ మహారాజు దగ్గర మనం చూడలేదు. అందుకు అదే కళ్యాణంలో భద్రాచలంలో రామదాసుల వారు ఈ కళ్యాణం చేసి లోకక్షేమం గురించి రామచంద్రుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి రావాలని చెప్పి తెలియజేసిన వాడు మన రామదాసులు గారు. అందుకు ప్రతి నిత్యం కూడా రామచంద్రుడి యొక్క ఈ రోజు నడిపినాడు, ఈ రోజు కళ్యాణం చేస్తే మనం అందరం కూడా ఆ సీతా రామచంద్రుల యొక్క అనుగ్రహం లోకక్షేమం గురించి చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహం పొందవలసిందిగా వారి ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. అలాగే జరగబోయే కార్యక్రమాల్లో మన పడమట్లో జరగబోయే కార్యక్రమాలు మొన్న 25వ తారీఖు ఉదయం సుప్రభాత సేవ, తిరువారాధన, తీర్థగోష్ఠి, అలాగే శ్రీవారి అర్చనా కార్యక్రమం, కృష్ణా నదీ జలాలతో స్వామివారి అలంకార ఉత్సవం, అభిషేకం, అలాగే ప్రతిరోజు కూడా వివిధ ఇచ్చిన కార్యక్రమాల్లో కూడా హోమ కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి శ్రీవారి ఆలయంలో వెనకాల స్టేజీ మీద స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ఇష్ట కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని, అలాగే రేపు సాయంత్రం 7 గంటలకు అన్న సమారాధన, అలాగే 5,000 మంది పైగా అన్న సమారాధన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా పొందవలసిందిగా కోరి ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఇప్పటికీ తెల్లవారుజాము నుంచి కూడా భక్తులైతే మాత్రం తోటి ఇక్కడ ఏదైతే స్వామివారి దర్శనానికి బారులు తిన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం చూసినట్లయితే స్వామివారి ఉత్సవమూర్తులు, ఏదైతే స్వామివారి ఉత్సవమూర్తులు మనం చూస్తూ ఉన్నాం, స్వామివారి కళ్యాణానికి ఆ ఉత్సవమూర్తులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 10 గంటల తర్వాత ఈ స్వామివారి కళ్యాణం కూడా స్టార్ట్ చేస్తారు. అంటే భద్రాచలంలో మొదట ఈ యొక్క కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కుంటిమిట్ట జిల్లాకు సంబంధించినటువంటి కుంటిమిట్ట ఈ యొక్క కళ్యాణం కూడా జరిగేదానికి సంబంధించి దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే శ్రీరామనవమి వేడుకలు, అదేవిధంగా శ్రీరామనవమి కళ్యాణం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా పడమటలో ఈ సంవత్సరం 29వ సంవత్సరం కూడా వారు నిర్వహించడం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. నెల్లూరు జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జై శ్రీరామ నినాదాలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. కాసేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నెల్లూరు జిల్లాలోని అత్యంత వేడుకగా శబరి శ్రీరామ క్షేత్రంలో కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. ఈ కళ్యాణ మహోత్సవానికి దాదాపు 1000 సంఖ్యలో భక్తులు పాల్గొనున్నారు.